పార్ట్ 2 టార్గెట్ వచ్చి 47. చీరాల సంతు మామూలుగా ఫస్ట్ బాల్ డాట్ బాల్. అబ్బో ఈసారి వెళ్ళిపోయింది మిడ్ వికెట్ మీదుగా. 6 రన్స్ అర్థమైపోయింది. ఆడ ఫీల్డర్ కూడా 6 ఇచ్చేసాడు. గ్రేట్ షాట్ విజయవాడ అఖిల్ నుండి. ఈసారి స్ట్రైట్ ఫీల్డర్ ఎవరు లేరు, 4 వెళ్తుందా. ఉన్నాడు యూసుఫ్, 2కి వచ్చే అవకాశం. ఈజీగా 2 రన్స్ తీసాడు విజయవాడ అఖిల్. అబ్బో ఈసారి బాల్ ఇన్ ది ఎయిర్, ఫీల్డర్కి ఛాన్సే లేదు, వెళ్ళిపోయింది 4 రన్స్. అబ్బో గ్రేట్ కంబ్యాక్ సంతు నుండి. వరుసగా మళ్ళీ డాట్లు. ఈసారి విజయవాడ అఖిల్ మిడ్ వికెట్ కొట్టాడు, 2కి వెళ్తాడా లేదు, సింగిల్ రన్ మాత్రమే. బో మళ్ళీ మంచి కంబ్యాక్ సంతు నుండి డాట్ బాల్. ఈసారి బాల్ ఇన్ ది ఎయిర్, ఈసు క్యాచ్ పడతాడా లేదు, ఫీల్డర్ ఛాన్స్ లేదు, వెళ్ళిపోయింది 4 రన్స్. బో షార్ట్కి కొడుతున్నాడు కానీ కనెక్ట్ అవ్వలేదు. ఈసారి 2కి వెళ్ళే అవకాశం, సింపుల్ 2 రన్స్ తీసాడు. ఈసారి మళ్ళీ బాల్ ఇన్ ది ఎయిర్, క్యాచ్ పడతాడా లేదు, నో మ్యాన్స్ ల్యాండ్, ఫీల్డర్ పైనుండి వెళ్ళింది. రన్నర్ 3కి కూడా వెళ్ళాడు, ఈజీగా 3 రన్స్ తీసాడు. గ్రేట్ రన్నింగ్. అబ్బో సంతు వేసే పేస్కి చక్కగా ఆఫ్ స్టెంప్ కట్లు కొడుతున్నాడు. మళ్ళీ సేమ్ షాట్. ఈసారి తెలుగు అక్కడ ఫీల్డర్ పెట్టాడు, ఈజీగా 2 రన్స్ వచ్చేసాయి. మళ్ళీ సేమ్ సంతు వేసే పేస్కి చక్కగా అఖిల్ వచ్చి కట్లు కొడుతున్నాడు, చక్కగా రన్స్ వస్తున్నాయి. ఈజీగా 2 రన్స్ తీసాడు. మళ్ళీ సేమ్ అన్ని కట్ల మీద కట్లు కొడుతున్నాడు, తెలుగుగా ఆడుతున్నాడు విజయవాడ అఖిల్. మళ్ళీ 2 రన్స్. ఈసారి మంచి కంబ్యాక్ డాట్ బాల్. మళ్ళీ మరొక డాటు, మళ్ళీ డాటు. ఈసారి క్యాచ్ అవుట్, ఎడ్జ్ టిప్ అయింది. 6 బాళ్ళకి 7 కొట్టాలి, కట్టు కొట్టాడు. విజయవాడ అఖిల్ 1 సైడ్ మ్యాచ్, మరి గెలుస్తాడో లేదో. చీరాల సంతు లాస్ట్ టైం కూడా అలాగే తీసుకొచ్చి చీరాల సంతు గెలిచాడు. మళ్ళీ మరొక కట్టు, కట్ల మీద కట్లు కొడుతున్నాడు. మళ్ళీ 2 రన్స్. 4 బాల్స్ 3 కొట్టాలి, డాట్ బాల్. గ్రేట్ కంబ్యాక్, రన్అట్. బై రన్నర్ ముందుకొచ్చాడు, 3 బాల్స్ 3 కొట్టాలి. ఈసారి మళ్ళీ కట్టు చూద్దాం, 2కి వెళ్తున్నాడు, ఈజీగా 2 రన్స్ తీసాడు. 3కి కూడా వస్తున్నాడు, రన్అట్ అవుతాడా, రన్అట్, కానీ 2 రన్స్ వచ్చాయి. 2 బాల్కి 1 కొట్టాలి, చూద్దాం అఖిల్ ఏం చేస్తారు. అబ్బో క్లాసిక్ కొట్టేసేసి వెళ్ళిపోయాడు విజయవాడ అఖిల్. వాన్ ది మ్యాచ్. డూ ఫాలో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్యాక్టరీ కౌంటీ క్రిక్స్.